కృష్ణా డెల్టా వరప్రదాయిని విజయవాడ గుంటూరు జంట నగరాల దాహార్తి తీర్చే జలప్రదాయిని ప్రకాశం బ్యారేజీ భద్రత గాల్లో దీపంలా మారింది. సిబ్బంది కొరతతో 3 షిఫ్టుల్లో 2 చొప్పున కేవలం 6 మాత్రమే బ్యారేజీ పర్యవేక్షిస్తున్నారు. దాదాపు కిలోమీటర్కు పైగా పొడవు ఉన్న ఈ బ్యారేజీ పర్యవేక్షణకు కేవలం 2 మాత్రమే సిబ్బంది ఉండటం వల్ల ఇటీవల మతిస్థిమితం లేని వ్యక్తి గేట్లు ఎత్తి నీరు కిందకు వదిలాడు. ఈ ఘటనపై అధికారుల నుంచి నివేదిక అందుకున్న ప్రభుత్వం భద్రతా చర్యల కోసం కసరత్తు చేస్తోంది. లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల మందికి తాగునీటిని అందించే ప్రకాశం బ్యారేజీ భద్రతపై నీళ్లు కమ్ముకుంటున్నాయి. 3 టీఎంసీలకు పైగా నీటి నిల్వకు ఆధారమైన ఈ పురాతన కట్టడాన్ని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం 100 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా సంఘ విద్రోహ శక్తుల నుంచి ఎదురయ్యే ముప్పుపై మాత్రం దృష్టి సారించడం లేదు. ఇటీవలే మతిస్థిమితం లేని ఓ వ్యక్తి బ్యారేజీ కంట్రోల్ రూంలోకి ప్రవేశించి 2 గేట్లు ఎత్తడంతో విలువైన తాగునీరు వృధా పోవడం జలవనరుల శాఖను కలవరపెడుతోంది. సాంకేతిక అంశాలపై పట్టు ఉంటే తప్ప బ్యారేజీ గేట్లు సామాన్యులు ఎత్తడం సాధ్యం కాదు. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి గేట్లు ఎలా ఎత్తగలిగాడు అన్నది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నే. సాధారణంగా బ్యారేజీ వద్ద విద్యుత్ సరఫరా ఎప్పుడూ నిలిపే ఉంచుతారు. మరమ్మతుల పనులు నిర్వహిస్తూ ఉండటం వల్ల విద్యుత్ సరఫరా కొనసాగించడం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులకు సంఘ విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పొంచి ఉందని నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని గతంలో నిర్ణయించినా ఆ తర్వాత ఈ వ్యవహారాన్ని అంతగా పట్టించుకోలేదు. ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న సీతానగరంలో మెకానికల్ వర్క్షాప్ ఉంది. వారే బ్యారేజీ నిర్వహణ చూస్తుంటారు. గతంలో ప్రతిరోజు 3 షిఫ్టుల్లోనూ 7 చొప్పున సిబ్బంది బ్యారేజీని పర్యవేక్షించేవారు. ఇప్పుడు కేవలం షిఫ్టులో 3 మాత్రమే ఉంటున్నారు. వారు కూడా నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాత్రి వేళల్లో పెద్ద సంఖ్యలో బిచ్చగాళ్లు, ఇతరులు ప్రకాశం బ్యారేజీపైనే నిద్రిస్తున్నా వారిని అదుపు చేయడం సాధ్యం కావడం లేదు. ఫ్లడ్ లైట్లను సైతం తీసివేయడంతో సిబ్బందికి విధులు నిర్వర్తించడం కష్టంగా మారింది. ఎంతో కీలకమైన స్విచ్ బోర్డులు తుప్పుపట్టి తాళాలు వేయడానికి కూడా పనికిరాకుండా పోయాయని తెలుస్తోంది. తాజాగా బ్యారేజీ భద్రతా అంశాలపై తనిఖీ చేసిన అధికారి ప్రతి షిఫ్టులోనూ 6 సిబ్బంది పర్యవేక్షించాలంటూ ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఎలక్ట్రీషియన్, జనరేటర్ ఆపరేటర్ల సంఖ్య పెంచాలని నివేదించారు. రాత్రిపూట దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు మొత్తం బ్యారేజీని పర్యవేక్షించేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మతిస్థిమితం లేని వ్యక్తి గేట్లు ఎత్తి హడావుడి జరిగినా ఇప్పటికీ ఆ ప్రాంతంలోకి మందుబాబులు నిత్యం వస్తూనే ఉన్నారు. బ్యారేజీ దిగువ ప్రాంతాన్ని చిన్నారులు ఆటస్థలంగా మార్చి పెద్ద సంఖ్యలో ఆడుకుంటున్నారు. మరమ్మతులు జరుగుతున్నందున ఊహించని విధంగా ప్రమాదం జరిగే అవకాశాలున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.